బల్క్ గార్బేజ్ను రామ్కీ సంస్థకు అప్పగించడంపై స్వచ్ఛ ఆటో కార్మికులు పోరుబాట పట్టారు. ఈ మేరకు కార్మికులంతా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలిని కలిశారు. బల్క్ గార్బేజ్ను రామ్కీ సంస్థకి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. బల్క్ గార్బేజ్ను సేకరిస్తున్న స్వచ్ఛ ఆటో కార్మికులను రామ్కీ సంస్థ ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బల్క్ గార్బేజ్ను సేకరించిన స్వచ్ఛ ఆటోలను గంటలుగా సెకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్ల వద్ద నిలుపుతున్నారని ఆమ్రపాలికి వివరించారు. స్వచ్ఛ ఆటో కార్మికులను కూడా జీహెచ్ఎంసీ కార్మికులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ నగరంగా మార్చడానికి సాయశక్తులా కృషి చేస్తామని స్వచ్ఛ ఆటో కార్మికులు ఈ సందర్భంగా తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, బల్క్ గార్బేజ్ ను రామ్కీ సంస్థకు అప్పగించడంపై స్వచ్ఛ ఆటో కార్మికులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే హైదరాబాద్ నగరంలో తడి పొడి చెత్తను సేకరించడానికి గార్బేజ్ కి సంబంధించి మొత్తం కూడా స్వచ్ఛ ఆటోలు ఇవ్వడం జరిగింది. 4500 ఆటోలన్నీ కూడా హైదరాబాద్ నగరంలో చెత్తను సేకరించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా కమర్షియల్ కు సంబంధించి మాల్స్, సినిమా థియేటర్స్, రెస్టారెంట్స్ ఏవైతే ఉండడం జరుగుతుందో దాంట్లో కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి దాని నుంచి ఏదైతే చెత్తను సేకరించాలన్న ఉద్దేశం చాలా రోజుల నుంచి కూడా చెత్త కార్మికులు ఏదైతే ఆటో కార్మికులు ఉన్నారో వాళ్ళు సేకరించడం జరుగుతుంది. రామ్కీ సంస్థ వచ్చిన తర్వాత ఈ కార్మికుల పొట్టగొట్టే విషయాలు చేస్తుందన్న ఉద్దేశం గత కొద్ది రోజుల నుంచి కూడా కమిషనర్ ఆమ్రపాలిని కలిసి విజ్ఞప్తి చేశామని కూడా స్వచ్ఛ ఆటో కార్మికులు ఉండడం జరిగింది. నిన్న ఏదైతే ప్రెస్ మీట్ లో జిఏఎస్ కు సంబంధించిన ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల కూడా చెత్తను సేకరించడం ఇబ్బందికరంగా ఉంది, జిఏఎస్ ద్వారా కూడా దీన్ని ప్రాంప్ట్ గా చేసే అవకాశం ఉంటుందని ఒక ఎగ్జాంపుల్ గా ఆమె చెప్పిన నేపథ్యం ఉంది. దానిలో భాగంగా దాన్ని సాగ్గా చూపి ఈ రోజు స్వచ్ఛ ఆటో కార్మికులంతా కూడా కమిషనర్ మేడంను కలవాలి అన్న ఉద్దేశం ఈ రోజు తామందరం వచ్చామని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. దాంతో పాటుగా గార్బేజ్ కు సంబంధించి ప్రధానమైన సమస్య తామందరం కూడా ఈ చెత్తను సేకరించుకొని బతుకుతున్నామని, తమ కొట్టొద్దు అని కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే స్వచ్ఛ ఆటో కార్మికులందరూ కూడా కమిషనర్ ఆమ్రపాలిని కలవడం జరిగింది. ఏదైతే కమర్షియల్ కి సంబంధించిన ఈ గార్బేజ్ కలెక్షన్ ఉండడం జరిగిందో బల్క్ గార్బేజ్ అంతా కూడా ఏదైతే స్వచ్ఛ ఆటోను అంటే చెత్తనే నమ్ముకొని బతుకుతున్న ఆటో కార్మికులు ఉన్నారో వారందరికీ ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే తమను జీహెచ్ఎంసీ కార్మికులుగా చూడాలని కూడా వారు కమిషనర్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.